రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను కొడుకు హతమార్చాడు. బరిగే లక్ష్మి రాజయ్య దంపతులపైన వారి కొడుకు శ్రీనివాస్ కత్తితో దాడి చేసి చంపినట్టుగా పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ గత కొంతకాలంగా మానసిక సమస్యలతోటి బాధపడుతున్నాడు. 4 రోజుల క్రితం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించాక తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. అయితే మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడి చేసి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిదండ్రులను కొడుకు హతమార్చాడు. బరిగే లక్ష్మి రాజయ్య దంపతులపైన వారి కొడుకు శ్రీనివాస్ కత్తితో దాడి చేసి చంపినట్టుగా పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. 4 రోజుల క్రితం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించాక తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. అయితే మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో దారుణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మర్డర్ సంబంధించి నేరేడ్మెట్ యొక్క సాయినగర్ లో యొక్క దారుణం చోటు చేసుకుంది. మొత్తానికి చూస్తే మద్యం మత్తులో తల్లిదండ్రులను కూడా హతమార్చాడు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి. అయితే తల్లి బరిగే లక్ష్మి రాజయ్య దంపతులను కూడా ఇద్దరిని కూడా కత్తితో నరికి మరి అతను చంపారు. అయితే అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డలోని ఒక హాస్పిటల్లో కూడా చూపించారు. దాని తర్వాత 4 రోజుల క్రితం హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత నిన్న మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్న నేపథ్యంలో ఇద్దరిని ఒకేసారి కూడా చంపేసి హత్య కూడా చేశారు. హత్య చేసిన దాని తర్వాత ప్రజెంట్ పోలీసులు కూడా శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మద్యం మత్తులో అతనికి మానసిక పరిస్థితి బాగలేదా, లేకపోతే మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దీనికి సంబంధించి అతన్ని హత్య చేశారా అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీని తర్వాత కేసు నమోదు చేసుకొని పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అయితే పవన్, 4 రోజుల క్రితం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించాక తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ ప్రవర్తన ఏ విధంగా ఉండేది? స్థానికులు ఏం చెబుతున్నారు? శ్రీనివాస్ 4 రోజుల క్రితం హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసిన దాని తర్వాత తీసుకొచ్చిన దాని తర్వాత అతని మానసిక పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పి కొంతమంది చెప్పినా, కొంతమంది అలాగని చేస్తారు. కానీ అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే మద్యం తాగిన అలవాటుతోనే సంబంధించి ఇట్లా దారుణం కూడా చోటు చేసుకుంది అని మాత్రం ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.